शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये. Substitution reactions of square planar complexes. Square planar geometry is observed in 4 coordinate complexes in which the metal has d8 electrons. Square planar geometry మనం ఎటువంటి కాంప్లెక్సెస్లో అబ్జర్వ్ చేస్తామంటే 4 కోఆర్డినేట్ కాంప్లెక్సెస్లో అబ్జర్వ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కింద ప్లాటినం కాంప్లెక్స్ ఇచ్చాను చూడండి. ఈ ప్లాటినం కాంప్లెక్స్లో Cl ఒక లైగాండు, మిథైల్ ఒక లైగాండు, రిమైనింగ్ అంటే PCH3 ట్వైస్ C6H5 ట్రైస్ ఉంది కాబట్టి అవి 2 లైగాండ్స్. ఓవరాల్గా 4 లైగాండ్స్ ఉన్నాయి కాబట్టి 4 కోఆర్డినేటివ్ కాంప్లెక్స్. ఆ 4 కోఆర్డినేటివ్ కాంప్లెక్స్ చూపించే జియోమెట్రీ ఏమవుతుందండి? స్క్వేర్ ప్లానార్ జియోమెట్రీ అవుతుంది. ఈ స్క్వేర్ ప్లానార్ జియోమెట్రీని చూపించాలంటే 4 కోఆర్డినేటివ్ కాంప్లెక్స్ అయి ఉండాలి. సెంట్రల్ మెటల్ అయాను d8 ఎలక్ట్రాన్స్ కలిగి ఉండాలి. సెంట్రల్ మెటల్ అయాను d8 ఎలక్ట్రాన్స్ కలిగి ఉండాలి. d8 అంటే ప్లాటినం చూడండి, అటామిక్ నెంబర్ 78, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషను జెనాన్ అంటే 54, 4f14, 5d9, 6s1. జెనాన్ 54 ప్లస్ 14 68 ప్లస్ 9 77 ప్లస్ 1 78. ఈ కాంప్లెక్స్లో ప్లాటినం ఆక్సిజన్ స్టేట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. x ప్లస్ 2 ఇంటూ Clకి -1, మెథైల్కి -1 కాబట్టి 2 ఇంటూ -1 ప్లస్ 2 ఇంటూ ఆ రిమైనింగ్ వాటికి 0 2 0 x - 2 = 0, x = +2 అంటే ప్లాటినం +2 ఆక్సిజన్ స్టేట్లో ఉంది. ప్లాటినం +2 అంటే జెనాన్ 4f14, 2 ఎలక్ట్రాన్స్ తీసేయాలి. 6s1 తీస్తాం, సో 5d9 నుంచి ఒక ఎలక్ట్రాన్ తీస్తే 5d8 కాబట్టి 4f14, 5d8, 6s0. d8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 4 కోఆర్డినేట్ కాబట్టి స్క్వేర్ ప్లానర్ జియోమెట్రీ ఆ కాంప్లెక్స్. దిస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే d8 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ platinum 2, palladium 2 and nickel 2 complexes. సో ఈ d8 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ప్లాటినం 2లోని, పల్లాడియం 2లోని, నికెల్ 2 కాంప్లెక్సెస్లో చూస్తాం. ప్లాటినం 2 కాంప్లెక్సెస్ ఆర్ స్టేబుల్, ఈజీ టు సింథసిస్. ఈ ప్లాటినం 2 కాంప్లెక్సెస్ స్టేబుల్గా ఉంటాయి, దీన్ని సింథసిస్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట. అంటే ప్లాటినం 2 కాంప్లెక్సెస్ పల్లాడియం 2 అండ్ నికెల్ 2 కాంప్లెక్సెస్ కన్నా స్టేబుల్గా ఉంటాయి స్క్వేర్ ప్లానార్ జియోమెట్రీలో. వీటిని సింథసిస్ చేయడం కూడా చాలా ఈజీ. స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్సెస్ మే అండర్గో ఫాలోయింగ్ 3 types ఆఫ్ సబ్స్టిట్యూషన్స్. స్క్వేర్ ప్లానార్ జియోమెట్రీ ఉండేటువంటి కాంప్లెక్సెస్ అంటే ఎక్కువగా ఏమి ఉపయోగిస్తాం? ప్లాటినం 2 కాంప్లెక్స్ని ఉపయోగిస్తాం. ఇవి 3 types ఆఫ్ సబ్స్టిట్యూషన్లో పార్టిసిపేట్ చేస్తాయి. ఫస్ట్ వన్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషను, సెకండ్ వన్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషను, థర్డ్ వన్ ఆక్సిడేటివ్ addition followed by reductive elimination. Oxidative addition followed by reductive elimination. First one, nucleophilic substitution. Platinum 2 complex in this example. So N3 minus ligand తో ట్రీట్ చేయండి. ligand nucleophile. ఆ nucleophile వచ్చి క్లోరిన్ ప్లేస్లో అంటే క్లోరైడ్ ప్లేస్లో Cl ప్లేస్లో సబ్స్టిట్యూట్ అవుతుంది. రియాక్షన్ చూడండి. కాబట్టి న్యూక్లియోఫైల్ అనే లైగాండ్ వచ్చి సబ్స్టిట్యూషన్ అయింది, కాబట్టి న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్.
ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అంటే ప్లాటినం 2 కాంప్లెక్స్ని తీసుకోండి, HgCl2తో ట్రీట్ చేయండి. ఈ HgCl2లో వచ్చి మెథైల్ CH3ని తీసుకుని CH3HgCl ఫామ్ అవుతుంది. ఆ CH3 ప్లేస్లోనికి ఇంకో క్లోరిన్ వెళ్ళి సబ్స్టిట్యూట్ అవుతుంది. ఇక్కడ క్లోరిన్ ఎలక్ట్రోఫైల్గా సబ్స్టిట్యూట్ అవడం వల్ల ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అంటారు. థర్డ్ వన్, ఆక్సిడేటివ్ అడిషన్ ఫాలోడ్ బై రిడక్టివ్ ఎలిమినేషన్. సో ఫస్ట్ స్టెప్లో ఆక్సిడేటివ్ అడిషన్ అంటే స్టెప్ 1 ఆక్సిడేటివ్ అడిషన్ స్టెప్ అంటాం. ఈ స్టెప్లో ప్లాటినం 2 ఈజ్ ఆక్సిడైజ్డ్ టు ప్లాటినం 4. ఈ స్టెప్లో ప్లాటినం 2 అనేది ప్లాటినం 4గా ఆక్సిడైజ్ అవుతుంది. ఇంక్రీజ్ ఆఫ్ కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ ప్లాటినం ఫ్రమ్ 4 to 6. ఇక్కడ ప్లాటినం యొక్క కోఆర్డినేషన్ నెంబర్ 4 నుంచి 6కి ఇంక్రీజ్ అవుతుంది. అంటే ప్లాటినం 2 కాంప్లెక్స్ని తీసుకోండి, Cl2తో ట్రీట్ చేయండి. అప్పుడు ప్లాటినం 2 కాంప్లెక్స్ ఏమవుతుంది, ప్లాటినం 4 కాంప్లెక్స్ అవుతుంది. అక్కడ కోఆర్డినేషన్ నెంబర్ చూడండి 3 Cl, సో ఒక మిథైల్ 4 అవి 2 6 అయిందనమాట. కోఆర్డినేషన్ నెంబర్ 4 నుంచి 6కి వెళ్ళింది, ప్లాటినం 2 నుంచి 4కి వెళ్ళింది. ఆక్సిడేటివ్ అడిషన్, ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఆక్సిడేటివ్ అడిషన్. స్టెప్ 2ని రిడక్టివ్ ఎలిమినేషన్ స్టెప్ అంటారు. రిడక్టివ్ ఎలిమినేషన్ స్టెప్, ప్లాటినం అటైన్స్ ఇట్స్ ఒరిజినల్ స్టేటస్. అంటే ప్లాటినం ప్రీవియస్గా 2లో ఉండేది, స్టెప్ 1లో 4కి వెళ్ళింది, మళ్ళీ ఇప్పుడు అగైన్ 2కి వస్తుంది, ఒరిజినల్ స్టేటస్కి వచ్చింది. నెట్ సబ్స్టిట్యూషన్ ఆఫ్ క్లోరైడ్ ఫర్ మిథనాయిడ్ అనమాట. సో మిథనాయిడ్ ప్లేస్లో క్లోరైడ్ సబ్స్టిట్యూట్ అవుతుంది. మిథనాయిడ్ ప్లేస్లో క్లోరైడ్ సబ్స్టిట్యూట్ అవుతుంది అంటే మిథనాయిడ్ ఒక క్లోరిన్ బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు Cl2 మళ్ళీ ప్లాటినము అగైన్ కాంప్లెక్స్ వస్తుంది అనమాట. సో ఇక్కడ రిడక్షన్ జరిగిందంటే ప్లాటినం 4 నుంచి 2కి వచ్చింది, రిడక్టివ్ ఎలిమినేషన్. ప్లాటినం మళ్ళీ 2 అనే ఒరిజినల్ కాన్ఫిగరేషన్కి వచ్చింది. ఇక్కడ ఇనిషియల్గా చూసుకుంటే మెథైల్ ప్లేస్లోనికి అంటే మిథనాయిడ్ ప్లేస్లోనికి క్లోరైడ్ వచ్చింది, అంటే మెథైల్ గ్రూప్ ప్లేస్లోకి క్లోరైడ్ గ్రూప్ వచ్చింది, మిథనాయిడ్ ప్లేస్లోకి క్లోరైడ్ వచ్చింది. నెట్ సబ్స్టిట్యూషన్. ఇది సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఆఫ్ స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్సెస్. దీన్ని ఫాలో చేసుకుని ట్రాన్స్ ఎఫెక్ట్ ఉంటుంది. ట్రాన్స్ ఎఫెక్ట్ నెక్స్ట్ వీడియో క్లాస్లో చూద్దాం.